శ్రీనివాస ఓ తిరుమలగిరివాస ఓ శ్రీనివాస ఓ శ్రీనివాస ఓ పద్మావతి నాథ ఓ పద్మావతి నాథ ఓ అలవేలు మంగపతి ఓ అలవేలు మంగపతి ఈ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా ఈ యొక్క కళ్యాణ సేవ నిమిత్తముగా నీవు మాకు ప్రసాదించిన ధన ధాన్యములలో గాని పాడి పంటలలో గాని సిరి సంపదలలో గాని కొంత భాగాన్ని ఈ కళ్యాణ సేవ నిమిత్తముగా సమర్పించుకొనుచున్నాము స్వామి. ఇందు మూలముగా మా కుటుంబం వారికి మాకు మా వంశం వారికి మా గ్రామం వారికి మా వాడగట్టు వారికి మా పట్టణం వారికి మా రాష్ట్రం వారికి ఈ 14 లోకములలో ఉద్భవించిన సర్వజీవులకు నిత్య సంతోషపడి వడ్డీని యుగ యుగాలకు తరతరాలకు మాకు సమర్పించుము స్వామి. శ్రీనివాసుడు కుబేరుని అప్పు అడగగా అప్పుడు నువ్వు ఎంత లక్ష్మీపతి అయినా గాని తగిన సమయానికి నీ దగ్గర ధనము లేదని చెప్పి శ్రీనివాసుని అప్పుకు పద్దు రాసి ఇమ్మని అందుకు సాక్షి సంతకాలు కూడా అడుగగా అందుకు శ్రీనివాసుడు అంగీకరించి కలియుగం ఉన్నంత వరకు నీకు వడ్డీ కట్టేదనని నన్ను వడ్డీ కాసులని పిలిచేదని చూసిన శ్రీనివాసునికి తన తల్లికి కాబోయే భార్యకు ఒక అందమైన నగరాన్ని కట్టాలనే ఆలోచన కలిగిన వెంటనే దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఒక అందమైన నగరాన్ని నిర్మించమని ఆజ్ఞాపించగా ఆ ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అందమైన నగరాన్ని నిర్మించాడు. శ్రీనివాసుడు తల్లి వద్ద పెళ్లి పనులకు ఆజ్ఞ తీసుకుని ఎవరిని పిలవాలో అని అడగగా అందరూ నీ బిడ్డలే అనగా శ్రీనివాసుడు గరుత్మంతుని తలచి 14 లోకాలకు శుభలేఖలు పంపమని పంచారు. వచ్చిన దేవగణాలందరూ కూడా శ్రీనివాసుని బిడ్డకి అవసరమైన పనులన్నీ చకచకా చేస్తున్నారు. అగ్నిదేవుడు వచ్చిన వారందరికీ విందు భోజనాలు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మా భజన మండలి వారు మేము చక్కగా గానం చేసి ఒరిజినల్ జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గణపతి అయినా కుబేరుని వద్ద పురధనమును అడిగెనుగా ధనమునిచ్చే అమృతమునిమ్మని గణపతి స్వామి అడిగెనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ మీకే కట్టెదను వడ్డీ వాసుల వాడు అంటూ భక్తుల కంటే పిలిచెదను. ఆనందముతో కుబేరుడు ధనరాశులనే ఇచ్చెనుగా వడ్డీలంటూ పత్రము రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి దేవాలయనే చేసెనుగా. ధన్యము అంటూ కుబేరుడంతగా విడదెనుగా. ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవుడు చేసే అయినా వాడు విశ్వకర్మని పిలిచెనుగా. సుందరమైన నగరపు ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడి ఆజ్ఞలనుకొని విశ్వకర్మనే కలలో పెట్టే 4 దిక్కులు కలిసే వెంటే వాస్తవమైన లెక్క చూసి జ్ఞానమునే పెట్టుగా చేసి కట్టడాలనే మొదలు పెట్టి వారుగా ఉన్న దారులు వేసి దారుల ప్రక్కన మేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటి ఎత్తని ఎత్తుగా పెరిగెనుగా. ఎత్తుగా ఉన్న కోటలు కట్టి కోట చుట్టూ దారులు వేసి కోటల గదులు కట్టి రోడ్లేని హద్దులు చేసి వెండి కోటల గోడలు కట్టి బంగారు కోటల గుడిసెలు కట్టి విశాలమైన దూరము కట్టి కాలము చుట్టూ లగలు చేసి నిండుగా నీటి కొడుకులు కట్టి తరుణులు మూలకు కోటలు వేసి పచ్చని పంటల పైరును పెంచి గోపాలని నిర్మించి దీపపు కాంతుల వెలుగుల వెలుగ లక్ష్మీలతో విలసిల్లా చూసిన వారి బలిరాయ కోటల స్వర్గం నిర్మించి బహుళ మాత వింటారామ నగర ప్రవేశం చేసెనుగా. సకల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయి బహుళ మాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇతరుడికే
దేవదూతలు అందరూ వచ్చే పెళ్లి కొడుకుని ప్రేమాయించే ముత్యాల ముగ్గులు ముగ్గులు వేసి రంగులేనో పెట్టినారు కొబ్బరి ఆకులు పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు ఒక్కొక్కడిగా బంధువులంతా చెరచాచలమి చేరినారు వరుణదేవుడే పన్నీరు చల్లక వాయుదేవుడే కథాగురాడు కోనేరు రంగన బట్టలు పెట్టి ఆభరణాలు అందరికీ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. మరి పెళ్లి అనగా మన ముందుగా చేసే సకల కార్యక్రమం పసుపు దంచి పెళ్లిలో ఏ పనైనా మొదలు పెట్టడం మన హిందూ ధర్మానికి ఉన్న చక్కటి సాంప్రదాయం. మరి ఇప్పుడు సాక్షాత్తు ఆ శ్రీనివాసుని కళ్యాణంలో మరి ఇక్కడ విచ్చేసిన బంధువులు భక్తులు మరి పేరంటాళ్ళు దంపతులు అందరూ కూడా వెళ్ళి ఆ పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొంటారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అమ్మ పసుపు దంచాలి తల్లి గారు. ముందు దంపతులు తీసుకురావడం ముందు పసుపు దంచే కార్యక్రమాలకి పట్టు చీర కట్టరే తూరి తెగబెట్టరే పట్టు చీర గడి తూరి పట్టు చీర గడి తూరి అలాగు రాగు గది అలాగు వారని కళ్యాణ వైభోగమే పచ్చని బండి బనాన పూల తోరణాలు కట్టరే బనాన పూల తోరణాలు కట్టరే పచ్చారి మంది పూల తోరణాలు నది విశాలు ముక్కులోన ముంగేలు నిజువేర బంగుల జగరాయి ఓం నమో వెంకటేశ్వర.